హలో గైస్, మార్నింగ్. ఈరోజు నా డే స్టార్ట్ అయింది ఆలు ఫ్రైతో. నిన్న మా అమ్మాయి ఏం చేసిందంటే ఇందులో రైస్ పెట్టిందండి కుక్కర్లో. సో ఈ గ్యాస్ కట్, ఈ వాచర్ పాడైపోయింది, ఆవిడంతా బయటకు వచ్చేసి కుక్కర్ అంతా మాడగొట్టేసింది. వాడాను గ్యాస్ కట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇలా డీప్లో. చూడండి, ఇంకా అది సెట్ అయిపోతుంది, మళ్ళీ విజిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇలా ఇష్యూ వచ్చినప్పుడు, ఇది అందరికీ తెలిసిన ట్రిక్కే, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఏదైనా గ్యాస్ కట్ ఇష్యూ వచ్చినప్పుడు అదే వాచ్. సో ఇంకో ఐటమ్ చట్నీ. నేనైతే ఈ చట్నీ మాత్రం, పల్లీ చట్నీ మాత్రం బాగా చేస్తానండి. దోశలతో ఇడ్లీలతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది లేకపోతే మాత్రం అసలు మా ఇంట్లో కంపల్సరీ దోశ ఇడ్లీ ఉన్నప్పుడు మాత్రం ఈ చట్నీ లేకపోతే అసలు ఎవరు సరిగ్గా తినరు. కంపల్సరీ చట్నీ చేయాల్సిందే, అస్సలు స్కిప్ చేయడానికి లేదు. మార్నింగ్ ఉంటుంది చూడండి హడావుడి, మామూలు కాదు. కాకపోతే నేను డేస్ కాలంలో వర్క్ చేసేటప్పుడు లెక్చరర్గా మాత్రం అసలు కంచెన్నని 7:15 కల్లా రోడ్డు మీద ఉండేదాన్ని. ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది అండి. చిన్నగా 10 o'clock 9:30 ఇంట్లోంచి బయలుదేరుతున్నాను. అంతవరకు కొద్దిగా బెటర్. ఫైనల్లీ ఈ ప్లాన్స్ నాకు మధ్యలో ఈ వంట చూడండి, నా కరివేపాకు మొక్క ఎంత పెరిగిందో, బాగుంది కదండి. మన ఇంట్లో ఇలా చిన్నగా ఒక కరివేపాకు పెట్టుకుంటే కనుక దాన్ని ఏదన్నా సడన్గా మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం యూజ్ అవుతుంది. సో చిన్న కుండీలో అయినా సరిపోతుంది. ట్రై చేయండి, మీకు మీ ఇంట్లో కూడా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే. వదిన గిఫ్ట్ ఎంత బాగుంది కదండి. మా వదిన అన్నయ్య 4 మొక్కలు తీసుకొస్తే ఆ టైంకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నువ్వు కూడా తీసుకెళ్ళి ఒకటే అంది, తీసుకొచ్చి ఇలా పెట్టని చాలా ఎంత పెద్దగా అయిందనమాట క్రోటన్. ఈ మొక్క పేరేంటో నాకు తెలియదు, బట్ బాగుంది కదా. సో ఇలా మొక్కల్ని పలకరిస్తూ మధ్యలో వంట చేస్తూ ఇల్లు క్లీన్ చేసుకుంటూ, నిజంగా ఇంకా ఆడవాళ్ళకి ఇవే చిన్న చిన్న ఆనందాలు. చూసారా క్రోటన్, నాకు తెలిసిన ఆంటీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది కుండీలో పెట్టాలి. చాలా బాగా ఫ్లవర్స్, అంటే సన్ రైజ్ వచ్చినప్పుడు ఆ టైంలో కొంచెం పూలు కూడా విచ్చుకుంటాయి. అసలు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంది చూడండి. ఇక్కడ కొంచెం చిన్న మొగ్గ వచ్చి భలే ఉంది కదండి. నేను తెచ్చి వాటర్లో పెట్టాను, ఇంకా ఓపిక లేక కుండీలో పెట్టడానికి. ఇప్పుడు పెట్టేస్తాను. దిస్ ఈజ్ మై రెగ్యులర్ షెడ్యూల్ అండి. ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ నా కాలం అలా గడిపేస్తున్నాను. కాకపోతే చాలా ఆనందాన్ని ఇస్తాయండి ఇవన్నీ.